యాక్చువల్గా 2024లో 2 దేశాలు స్వలింగ సంపర్కాలు చట్టబద్ధం చేసినాయి. ఒకటి ఎస్తోనియా. ఈ ఎస్తోనియా దేశం 2024 జనవరి 1న సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగల్ చేసింది. సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేసాయి. ఓకేనా. ఈ ఎస్తోనియా దేశం ఎక్కడిది? ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ చేసిన ఫస్ట్ ఎక్స్ సోవియట్ యూనియన్ దేశం. ఒకప్పుడు మనకు సోవియట్ యూనియన్ అనే దేశం ఉండేది. ఆ సోవియట్ యూనియన్ ముక్కలుగా విడిపోయాయి. ఇక్కడ సోవియట్ యూనియన్ అంటే ఏంటి? అంటే దీన్ని ఏమంటామంటే మనం యుఎస్ఎస్ఆర్ అంటాం. యుఎస్ఎస్ఆర్ అంటే ఏంటంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అని అర్థం. ఆర్థిక సంక్షోభంతో 1991 డిసెంబర్ 25న ఇది 1+14 దేశాలుగా విడిపోయింది. 1 అంటే రష్యా, ఇక 14 అంటే కజకిస్తాన్ అండ్ కిర్గిజిస్తాన్ అండ్ తర్వాత వచ్చి ఉజ్బెకిస్తాన్. ఓకేనా. అండ్ ఎస్తోనియా, రొమేనియా, బెలారస్, ఉక్రెయిన్. ఇవన్నీ కూడా దీని నుంచే వస్తాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఎస్తోనియా కూడా ఒక దేశం. అంటే స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసిన 36వ దేశం ఇది. దీనికన్నా 35 ఉన్నాయి. కానీ 35 కూడా ఇంతకుముందు ఏ ఒక్క దేశం కూడా సోవియట్ యూనియన్లో ఉన్న దేశం లేదు. అంటే ఫస్ట్ ఎక్స్ సోవియట్ యూనియన్ దేశం ఇది. దీని తర్వాత వితిన్ షార్ట్ టైంలో 2024 ఫిబ్రవరి 16న మనకి ఎవరు మనం డిస్కస్ చేస్తున్న గ్రీస్ వాళ్ళు సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగలైజ్ చేశారు. గ్రీస్ ఏ ఖండం? యూరప్. ఇది యూరప్ ఖండంలో 16th కంట్రీ. యూరప్లో ఇంతకుముందు 16 దేశాలు చట్టబద్ధం చేసినాయి. దానిలో ఇది ఒకటి 16th కంట్రీ. ఇది కరెక్ట్. అండ్ ఇది ఒక క్రిస్టియానిటీ కంట్రీ, అంటే ఆర్థోడాక్స్ చర్చ్ నియమాలను పాటించే దేశం. ఇంతవరకు ఆర్థోడాక్స్ చర్చ్ ఎవరు కూడా ఆధ్వర్యం నడుస్తున్న దేశాలు లీగలైజ్ చేయలే. ఇది కూడా సరైన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వరల్డ్లో వచ్చి 37th కంట్రీ అన్నమాట. వరల్డ్లో 37th కంట్రీ. ఇది కూడా సరైనదే. ఇది జరిగిన కొద్ది రోజులకి మళ్ళీ 2024 మార్చిలో థాయిలాండ్ దిగువ సభ, మనకి ఇప్పుడు లోక్సభ రాజ్యసభ ఉంటుంది కదా, లోక్సభ దిగువ సభ అవుతుంది. థాయిలాండ్ దిగువ సభ కూడా సేమ్ సెక్స్ మ్యారేజెస్ని ఆమోదించి, అట్లానే అమల్లోకి వచ్చిందా? రాలే. జస్ట్ దిగువ సభ ఆమోదించింది, ఎగువ సభ ఇంకా ఆమోదించాలి. అప్పుడు చట్టబద్ధం. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి థాయిలాండ్ కూడా ఆమోదించింది కదా, 38వ దేశం అనుకున్నారు. ఇప్పటిదాకా 37 దేశాలు మాత్రమే ఆమోదించినాయి. దానిలో గ్రీస్ ఫస్ట్ వన్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం బేస్ చేసుకుంటే ఇప్పుడు ఆన్సర్ చూడండి ఏది కరెక్టో. స్వలింగ సంప్రదాయాలను చట్టబద్ధం చేయడం ద్వారా గ్రీస్ వార్తలోకి వచ్చింది. ఓకే. 2024 ఫిబ్రవరి 16న 176 తేడాతో చట్టబద్ధం చేసింది. ఎస్, ఇట్స్ కరెక్ట్. దానికి అనుకూలంగా 176 ఎంపీలు ఓటేసాయి, వ్యతిరేకంగా 76 మంది వేశారు. ఈ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి ఆర్థోడాక్స్ దేశం, 16వ యూరోప్ దేశం, ప్రపంచంలో 37 దేశం. ఇక్కడ 2 సరైనవే. ఒకటి అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది. 2 సరైనదంటే బి అని పెట్టకండి. 1 మరియు 2 సరైనవి అన్నమాట. ఆన్సర్ ఇది అవుతుంది.